అన్న నమస్తే. నమస్తే అండి. ఏం పేరు? నా పేరు భీమరావు. ఏం చేస్తుంటారు? నేను ల్యాబ్ టెక్నీషియన్ వర్క్ చేస్తాను. ఎక్కడ ఉండేది? ఎక్కడ? నేను ఉండేది ఇక్కడ ఖైరతాబాద్ అని. ఎప్పటి నుండి ఉంటున్నారు? నేను మినిమం 10 years అయితే ఇక్కడే ఉంటున్నా, చేస్తున్న వర్క్. ఇక్కడే ఓటు ఉందా? ఓటు విలేజ్ సైడ్ ఉంది, ఓటు ఇక్కడ ఏం లేదు. సో మరి ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. సో ఏంది, ఎట్లా అనిపిస్తా ఉంది? ఎట్లా అనిపిస్తుంది అంటే ఏ ప్రభుత్వం వచ్చినా మనుషులకు ఏదో ఒకటి చేయాలని ఒక ఇది ఉంటుంది. ఇక కాకపోతే ఇక పోయిన ప్రభుత్వము మాట్లాడినది ఏమన్నది ఏదో ఒకటి చేసుకుంటా పోయింది. కానీ ఇప్పుడు కూడా చేసే విధంగా ఉన్నా కానీ ఎవరు చేస్తారో ఎవరు లేదన్నది ఎవరికేం తెలుస్తలేదు. అందరు చేస్తానంటారు కానీ ఆ పని అయ్యేదాకా ఏం తెలుస్తలేదు. కాకపోతే ఈ గవర్నమెంట్లో ఒకటి మాత్రం జర ఇందిరమ్మ ఇల్లు అనేది చాలా మందికి చేస్తున్నారు. అది ఒకటి అయితే 100%. ఇక మిగతా అయితే ఏ వర్క్ ఎక్కడ ఏం కనిపించలేదు ఇప్పటి వరకు. ఇక వేరే ప్రభుత్వం అంటే అప్పుడున్నప్పుడు అయితే ఇక కొన్ని ఇప్పుడు మాకు తెలిసిన విషయంకి ఒక కళ్యాణ లక్ష్యం అంటారు. ఒక బీద వాళ్ళు పెళ్లి చేసుకుందామన్నా ₹1,00,000 అయిపోయినాయి చాలా మంది పెళ్ళిళ్ళు. కనీసం అది కూడా ఇప్పుడు అమలు ఉంచుకుంటే బెటర్ ఉండే అని అంటారు. కానీ ఇప్పటివరకు కూడా ఎవరికి ఇక అది సాధ్యమైంది కాదు సార్. అది ఎట్లా అంటే అది మనమే కొనలేని పరిస్థితుల్లో ఉన్నాము. ఇక వాళ్ళు అంత ప్రభుత్వాన్ని ఎవరెవరికి ఇవ్వలేరు. అది మనదే, అది చాలా కష్టమైన పని. అది మాట అనేసారు కానీ అది దానికి ఆశపడి కూడా కొందరు వేసి పడేసారు. ఇక అది చెప్పలేము. అది అంతేగా ఆ మూమెంట్లలో కొందరు ప్రభుత్వం కోసం ఏమైనా చెప్పగలుగుతారు. ఆ ప్రభుత్వాన్ని కాదు, ఏ ప్రభుత్వం ఏమైనా ఏదైనా హామీ ఇవ్వగలుగుతారు. కానీ దాని తగ్గట్టు కొన్ని చేస్తే బెటర్ ఉండే. ఇక అది ఇప్పుడు వీళ్ళు 6 గ్యారెంటీలు అన్నారు కాబట్టి 6 గ్యారెంటీలలో ఎంతవరకు అమలు అవుతున్నాయి, ఏమేమి వస్తున్నాయి, అసలు ఏమైనా అందుతున్నాయి? సరే, అది ఇప్పటివరకు అయితే నాకు తెలిసిన మట్టు అయితే ఏ గ్యారంటీ కూడా కరెక్ట్ అమలు కాలేదు. ఒకటి మాత్రం 100% అవుతుంది, కొద్దిగా ఇందిరమ్మ ఇల్లు. అది మాత్రం విలేజ్ సైడ్ పోతే ఎక్కడ పోయినా ప్రతి ఒక్కరు కట్టుకుంటారు. వాళ్ళ ఫ్రీ కరెంట్ అంటున్నారు, ఏమంటారు దాన్ని, సన్న బియ్యం అంటున్నారు, 500 సబ్సిడీ గ్యాస్ అంటున్నారు. ఏంది వీటి పరిస్థితి? సన్న బియ్యం అంటే అది ఆటోమేటిక్ వచ్చేదే సార్. అది ఎవరు దానికి ఆపలేరు. అది ఆల్రెడీ స్టాక్ ఉంది కాబట్టి అది ఇస్తూ ఉంటారు. ఇక కరెంట్ బిల్ అనేది అది సిటీలో అయితే కష్టం సార్. అది విలేజ్లో అయితే తక్కువ కాలుతుంది, సపరేట్గా మీటర్ ఉంటుంది కాబట్టి అది ఓకే, అది ఒప్పుకుంటాము. కానీ విలేజ్లో ఈ సిటీలో మాత్రము ఒక్కొక్క ఇంట్లో 10 ఇది ఉంటుంది, ఎవరికి రాదు. అది విలేజ్ పరంగా అయితే ఓకే, కొందరికి వస్తుంది, కొందరికి కానీ 90% వస్తుంది. అది పర్లేదు. కానీ విలేజ్లో తక్కువనే కాలుతుంది కదా సార్. మన ఇండివిజువల్ హౌస్ ఉంటాయి కాబట్టి 200 మీటర్ కానీ ఎక్కువ ఇది కాదు. అంటే రాబోయే రోజులలో చూసుకుంటే ఇప్పుడు బీజేపీ నెక్స్ట్ తెలంగాణలో అధికారం దక్కించుకోవడం కోసం సర్వ ప్రయత్నాలు చేస్తూ ఉంది కాబట్టి ఏమైనా అవకాశం ఉంటుందా తెలంగాణలో? సార్, నాకు తెలిసిన మట్టుకైతే అది ప్రాంతీయ పార్టీ ఉంటేనే బెటర్ ఉంటుంది. అది మంచిదో చెడుదో ప్రాంతీయ, అది ఎవరైనా సరే, సీఎం అయినా, రేవంత్ అన్న అయినా సరే, కేసీఆర్ అయినా సరే, బీజేపీలో ఏదైనా లీడర్ అయినా సరే, ప్రాంతీయ పార్టీ ఉంటేనంటే మనకి ఉంటుంది. ఇప్పుడు వేరే పార్టీ, నేషనల్ పార్టీ అంటే ప్రతి ఒక్కరు పోయి వాళ్ళకి అడగాల పడుతుంది, ప్రతి ఒక్కరు వాడ కూర్చుండాలి పడుతుంది, ప్రతి దానికి ఒక వాళ్ళ దగ్గర పోయి కూర్చుండాలి పడుతుంది. అది వాళ్ళు అవకాశం ఇస్తే చేయలేకుండా లేదు. ప్రాంతీయ పార్టీ ఏంటంటే అది వాడు ఏదైనా తినని, చిన్న రూపాయినా మనమే పెట్టుకోవాలా, పెద్దదైనా మనమే పెట్టుకోవాలి, అందరికి పోయే అవసరం లేదు. ఇప్పుడు అందుకోసం ఇది రాష్ట్ర అభివృద్ధికి నిధులు కావాలంటే మళ్ళీ కేంద్రం దగ్గరికి పోవాలి, ఆటోమేటిక్ వస్తాయి సార్. అవి ఇప్పుడు ఉదాహరణ అంటే మనం ఇద్దరం మాస్టర్ సార్, కాంగ్రెస్ ఉన్నది, బీజేపీ ఉన్నది, అక్కడ పార్టీలు ఏముంది, ఏం లేదు. ఉదాహరణ చెప్తున్నాను. ఏ నిధులు కూడా ఇవ్వరు. తెచ్చుకునే దమ్ము ఉండాలా, చేసే దమ్ము ఉంటేనే ప్రతి ఒక్క పార్టీ వస్తుంది. ఇప్పుడు తెలంగాణ మీద ప్రతి ఫోకస్ సౌత్ మీద ఉన్నది. నార్త్ మొత్తం సౌత్ మీద ఉంది. తమిళనాడు అయినా కేరళ. ఎందుకు? ఇక్కడ నుంచి బడ్జెట్ ఉంది. ఇప్పుడు ఢిల్లీ ఏం లేదు. ఢిల్లీలో తెలంగాణ ఏంది, తమిళనాడు ఏంది, కేరళ ఏంది, ఈ సౌత్ అనేది చాలా టఫ్ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు. వీళ్ళు ఎట్లా అనేది ఒక ఇప్పుడు ఐటీ కంపెనీ ఉంది, మొత్తం మన సైడ్ అక్కడ ఏం లేదు. అక్కడ యూపీ బీపీ వాళ్ళందరూ మన సైడ్ నుంచి బతుకుతారు తప్ప కానీ వాళ్ళది ఏమీ లేదు. అందుకోసం విద్యా వ్యవస్థ ఎట్లా ఉంది అసలు ఇక్కడ? సరే, విద్యా వ్యవస్థ అనేది అయితే ఇక దానికి ఎవరు పట్టించుకోరు సార్. ఏ ప్రభుత్వం కూడా పట్టించుకోదు. అది కాంగ్రెస్ అయినా, బీజేపీ అయినా, టీఆర్ఎస్ అయినా, విద్యా సంస్థకు, హాస్పిటల్కు పట్టించుకునే పార్టీ ఏది కూడా ఉండదు. అదంతా వాళ్ళది హాస్పిటల్ ఉంటుంది సార్. లీడర్లది హాస్పిటల్ ఉన్నప్పుడు ఇంకా దీనికి ఎందుకు చేస్తారు? దీనికి మంచి చేస్తారు పోరా. ఇప్పుడు ఏంటంటే కొద్దిగా టీమ్స్ అని కొత్తగా అయింది ఒకటి, ఆ టీమ్స్ అది మరి అది ఎవరు ఆ మూమెంట్లోనే కట్టింది అంటున్నారు. మరి కట్టింది ఉన్నాయి, మరి అది ఎవరు ఓపెన్ చేశారు, ఎవరు కట్టింది, అది దేవునికి, అది మనం ఏం చెప్పలేము. కానీ అది ఒకటి మాత్రం మంచి చేస్తారు. అది ఒకటి మంచిగా కార్పొరేట్ లెవెల్లో చేస్తుంటారు. చేస్తే ఒక బెటర్ ఉంటుంది, బెటర్. అది అంటే ఎట్లుంటుంది జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఈసారి వస్తే ఎట్లా ఉంటాయి రిజల్ట్స్ కావచ్చు, ఈ ఎలక్షన్ హడావిడి కావచ్చు? 3 పార్టీలు అయితే హోరాహోరీగా నడుస్తాయి. ఒకవేళ వస్తే మాత్రం ఎట్లా ఉంటుంది రిజల్ట్స్? ఒకటే సార్, ఎవరితో డబ్బు ఉంటే వాడికి గెలుస్తాడు. నిజాయితీ ఓటు అనేది లేదు సార్. ఇప్పుడు మీకేసిన అది ఓలో కోడిపోతుంది తెలుస్తలేదు. 90 వాస్తవానికి అయితే విలేజ్ ఇప్పుడు సిటీలో అయినా ఎక్కడైనా సరే నిజాయితీ ఓటేసారు కానీ అది కింద మీద ఆడేది ఆ మిషన్ మీద ఆధారపడి ఉన్నది.
మిషన్ మీద ఆధారపడి ఉన్నది. ఇప్పుడు నేను మీకు వేసినా అది వేరే వాళ్ళకి వెళ్ళిపోతుంది. మిషన్ మీద ఆధారపడి మాత్రం 100% ఉంది అది. అంటే రాష్ట్రంలో ఏమైనా మార్పులు వచ్చే ఛాన్స్ ఉంటుందా అంటే గవర్నమెంట్ పరంగా చూసుకుంటే రాబోయే రోజులలో? గవర్నమెంట్ పరంగా చూస్తే అయితే ఇక లీడర్ని పడి ఆధారపడి ఉంటుంది సార్. అది ఇక ఎవరిని ఉన్న ప్రభుత్వం మళ్ళీ వచ్చే అవకాశం ఉందా లేదా మారుస్తారా? అది ఇక మన ఎవరి చేతిలో చెప్పలేము సార్. ప్రతి ఒక్కళ్ళు ఓటు వేసే విధంగా వేస్తారు, కానీ అది ఏ విధంగా వచ్చేది అనేది ఇక మందికి తెలుస్తుంది. అట్లా తెలుసు మనకు ఖచ్చితంగా ఇది వస్తుందని అనుకోండి. కానీ ఈ ప్రకారం అయితే అందరిగా ఇట్లా కొన్ని ఇప్పుడు రేవంత్ సార్ది కూడా పరిపాలన ఎట్లా అంటే ఆయన వెనక చాలా మంది ఉన్నారు. ఈయన చేయడానికి రెడీగా ఉంటే ఆయన వెనక చాలా మంది చేసే విధంగా లేరు. నాకు సీఎం కావాలా, నీకు సీఎం కావాలా, నీకు సీఎం కావాలా. పదవుల గురించే. అంటే ఇప్పుడు బీజేపీ అయినా సరే కరెక్ట్ లీడర్ లేరు. ఇప్పుడు ఒక లీడర్ ఉంటే ఏంటంటే మనిషికి ఒక చేతు నడిస్తే బాగుంటుంది. బీజేపీ అంటే ఇప్పుడు ఎవరి డైరెక్షన్ ఉంటే బాగుంటుంది పార్టీ నిజంగా ఇప్పుడు అధికారంలో రావడానికి? సార్ ప్రజెంట్గా అయితే మా ఇక కిషన్ రెడ్డి సార్ వాళ్ళు కేంద్రానికి వెళ్ళిపోయారు. ప్రజెంట్గా ఉన్న వస్తానికి అయితే కరెక్ట్ లీడర్ లేరు. కరెక్ట్గా మాట్లాడే లీడరు, సబ్జెక్ట్ లీడర్ ఎలా కూడా లేరు సార్. ఎట్లా అంటే ఒక మనిషికి చదువు వచ్చిన ఒక బుక్ ఇస్తే ఇప్పుడు కాకుండా ఎప్పుడైనా చదువుతాడు. చదవడానికి బుక్ ఇస్తే బొమ్మలు చూస్తాడు తప్ప ఏరే చేయడు. సబ్జెక్టులు ఉన్నవానికి ఏమైనా ఉంటే సబ్జెక్ట్ ఎవరికి ఏం లేదు. నార్మల్గా మాట్లాడతారు అంతే తప్ప, కానీ ఎదుటోడు మాట్లాడడానికి మళ్ళీ మాట్లాడేస్తారు. కానీ మనం ఏం మాట్లాడడానికి ఎవరికి ఏం లేదంతా. సబ్జెక్ట్ పరంగా అయితే ఎవరికి ఏం లేదు. ఇప్పుడు ఉదాహరణ చెప్తున్నాం, మన కేసీఆర్ మనకి ఇంటికి ఏమి, రేవంత్ అని మనకి ఇంటికి, బీజేపీ ఇంటికి వేయడు. ఇప్పుడు ఒక అసెంబ్లీలో బీఆర్ఎస్లో అంతా మాట్లాడిన ఎవరు మాట్లాడారు. వాళ్ళకు ఒక తెలంగాణ గురించి అవగాహన ఉన్నది. అది చదివిర్రు, బట్టిర్రు, ఏం చేసిర్రో పక్కన బందిగా తప్పైనా సరే ఒప్పైనా మాట్లాడి చూపించే దమ్మాది ఉంది. ఎదుటిలు కూడా అట్లా ఉండాలా? లేదు. ఉన్నదానికి తిప్పి కొడతా ఎంత మందికి అర్థమైపోతాయి కదా. సబ్జెక్ట్ లేకుండా సరే మనం ఏం చేయాలి, దాన్ని క్రియేట్ చేసినా చెప్ప అది కూడా లేదు. ఎవరి దాలే మాట్లాడేస్తారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.